100% హిట్ అవుతుందని మేము అందరం కోరుకుంటున్నాం. ఇంకోటి ఇది ఓన్లీ ప్రభాస్ ఫ్యాన్స్ మూవీ. ఇది హిట్ అయితే ఫ్లాప్ అయితే మాకు అవసరం లేదు. ప్రభాస్ అన్న మాకు 7-10 స్క్రీన్ మీద కనబడ్డాడు, మాకు అది చాలు. ఇంకోటి ప్రతి ఒక్క రికార్డ్స్ గురించి మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నాం. నెక్స్ట్ సందీప్ రెడ్డి వంగ డైరెక్టర్ స్పిరిట్ అనే మూవీతో ప్రతి ఒక్కరికి రికార్డ్స్ గురించి బ్రేక్ చేస్తాం. ప్రతి ఒక్క రికార్డ్ కి ఆ చెక్ పెట్టేస్తాం ఆ మూవీతో. గ్రాఫిక్స్ కొంచెం బాగాలేదని అట్లేం లేదు, ప్రతి ఒక్కటి 100% ఉంది మూవీ. ఇది ఫ్యాన్స్ మూవీ. ఇది మాకు సినిమా ప్రభాస్ అన్న 7-10 స్క్రీన్ మీద మాకు కనబడితే చాలు. పవన్ కళ్యాణ్ కి వచ్చి ప్రభాస్ అవన్నీ లైట్ అన్న, పవన్ కళ్యాణ్ గివన్ కళ్యాణ్, మా ప్రభాస్ అన్నతో షారుఖ్ ఖాన్కే మేము సింగిల్ డేలా చూపించినాం. అట్లాంటిది వీళ్ళు ప్రభాస్ అన్న పీకే గీకే ఇవన్నీ మనం సినిమా ఎట్లా ఉంది? 100% ఇది పెట్టిన బడ్జెట్ అయితే వస్తుంది అన్న. ఎన్ని కోట్లు కొడుతుంది మేము ఎస్టిమేషన్ గా చెప్పలేము, కానీ పెట్టిన బడ్జెట్ అయితే వస్తుంది. మేము అట్లా బడ్జెట్ అయితే చెప్పలేము అన్న. ఎంత అయితే పక్క పెట్టిన పైసలు అయితే వస్తుంది. సో ముసలి ఫైట్ సీన్ ఎట్లా ఉంది అన్న? రెస్పాన్స్ ఎట్లా ఉంది? 100% ఫైట్ సీన్ అయితే ప్రతి ఒక్కటి అవసరం ఉందన్న. ప్రభాస్ అని ఇంతకు ముందు మూవీల కంటే ఈ మూవీలో కొంచెం పబ్లిక్ ఎంటర్టైన్ చేసింది, మాకు బాగా ఎక్కువ కనబడ్డాడు, ఎక్కువ మూమెంట్ ఇచ్చింది చాలా మటుకు. సెలార్ లో ఎక్కువ మాట్లాడాడు, ఓన్లీ యాక్షన్ మూవీ కదా. ఇలా మొత్తం పబ్లిక్ ఆడియన్స్ ఫ్యామిలీకి అట్రాక్ట్ అయ్యేలాగా ఉంది, చాలా బాగుంది. ప్రతి ఒక్కటి మూమెంట్ కానీ పబ్లిక్ ని అట్రాక్ట్ చేసే విధంగా ఉంది. అంటే ఈక్వల్ చెప్పాలంటే ఈశ్వర్ మూవీకి రిలేటెడ్ అట్లాంటి సీన్స్ కొన్ని ఉండడం చాలా హ్యాపీ అనిపించింది. డార్లింగ్ మిస్టర్ పర్ఫెక్ట్ అలాంటి ప్రభాస్ చూసిన అలాంటి ప్రభాస్ ని చూసినాం, మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇన్ని ఇయర్స్ తర్వాత ఇంత మాస్ క్యారెక్టర్ ప్రభాస్ అన్న ఇంత పబ్లిక్ లోకి వచ్చి ఫ్యామిలీ ఆడియన్స్ లాగా రావడం మాకు చాలా హ్యాపీ.